ఏపీ సీఎం చంద్రాల సార్కు కొంచెం అయితే టక్కరా ఉన్నట. ఫుల్లు సెక్యూరిటీతో పోయే సార్కు యాక్సిడెంట్ అయ్యే కాడికి వచ్చిందా. వరద బాధితుల కోసము బురద నీళ్లను సైతం లెక్క చేయకుండా మోకాటి మంటి లోతుల నీళ్లలో పర్యటించిన సార్కు టక్కరయ్యే కాడికి ఎట్లా వచ్చింది ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో రైలు పోతుంటే సీఎం సారు ఇట్లా కొనకు నిలబడ్డాడు చూడుండ్రి. అటు కాలేస్తే నదిలో పడతాడు, ఇటు కాలు పెడితే రైలుకు తలుగుతాడు. ఇట్లా ఎటు కదలకుండా అట్లనే నిలబడ్డాడు. మరి అట్లా రైలు వచ్చే కాడికి చంద్రాల సారు ఎందుకు పోయిండు అంటారా? అయితే వరదలు తక్కువైనాయా లేదా అని అరుచుకునేందుకు ఇట్లా రైల్వే ట్రాక్ కాడున్న బ్రిడ్జి మీదికి పోయిండు. అప్పటిదాకా రైళ్లు ఏవి రాలేవు. ఒక్కపారే ఓ రైలు వాళ్ళు నిలబడ్డ దిక్కే వచ్చిందట. సీఎం సారు ఇట్లా ధైర్యంతో నిలబడ్డాడట. అయ్యా చంద్రాల సారు, వరద బాధితుల కోసం మీరు తిండి టీకానమాని 3-4 దినాల సంధి ఒకటే తీరుగా తిరుగుకుంటా వరదలు తక్కువైనాయా లేవా అని మీరే స్వయంగా చూసుకుంటా బాధితుల దగ్గరికి పోయి వాళ్లకు ధైర్యం చెప్పుకుంటా తిరుగుతూనే ఉన్నారు. జర ఇసొంటి తావులకు పోయినప్పుడు పైలంగా ఉండుర్రి సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.